హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు శక్తి, ఫైబర్, విటమిన్లు మంచి మూలం ఉన్న మంచి స్నాక్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. మధుమేహం ఉన్నవాళ్ళు కూడా పరిమితంగా తినవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది, శక్తినిస్తుంది. దీన్ని ఎలా చేసుకోవాలంటే చిల్లగడ దుంపలు తీసుకున్నానండి. అది కొద్దిగా వాటర్ పోసి దానిలో సాల్ట్ వేసి బాగా రుద్దాలి. దానివల్ల దానిపైన ఉన్న మురికి, క్రిములు మొత్తం పోతుందండి. చక్కగా తెల్లగా వచ్చేస్తుంది. ఇలా గట్టిగా రబ్ చేసి చక్కగా క్లీన్ చేసుకోవాలి. 2, 3 సార్లు క్లీన్ చేసేసి పెట్టుకోవాలి. దీనివల్ల మనం తొక్కతో కూడా తినవచ్చు. ఇది ఉడకబెట్టడం కన్నా ఆవిరి మీద ఉడకబెడితే చాలా లాభాలున్నాయండి. విటమిన్స్ పోకుండా ఉంటాయి. ఇది కంటికి కూడా చాలా మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియకు మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. చూడండి ఎంత మురికి వచ్చిందో. ఇలా క్లీన్ చేసుకున్నాను. మళ్ళోసారి క్లీన్ చేసి ఇలా కొద్దిగా మందంగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. రైస్ కుక్కర్‌లో కొద్దిగా ఒక గ్లాసు వాటర్ పోసి ఇలా చిల్లులున్న గిన్నెని పెట్టేసి దాంట్లో ఈ ముక్కలన్నీ వేసుకొని ఒక 10 నిమిషాలు మనం ఉడకనివ్వాలండి. ఆవిరి మీద చక్కగా మెత్తగా అవుతాయి. ఇలా చేసి పెట్టుకుంటే విటమిన్‌లవి చక్కగా ఉంటాయి. ఇలా చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఉడికిపోయింది. ఇలా ఫోర్క్ పెట్టి గుచ్చితే ఇలా గుచ్చుకుంటుంది. చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని, స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని, దాంట్లో ఆయిలు 2 స్పూన్లు వేసుకున్నాను. దాంట్లోనే 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1:30 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువే వేసుకోండి. మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేసుకొని, ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి. 5 నిమిషాలు అలా ఉంచాలి. ఇది స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసి, తర్వాత దాంట్లోనే చాట్ మసాలా వేసుకున్నాను కొద్దిగా. చాలా టేస్ట్ ఉంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని, మరొకసారి బాగా కలిపేసుకొని, మూత పెట్టి మగ్గనివ్వాలండి. 5 నిమిషాలు మగ్గనివ్వాలి. వీటి మసాలా అంతా బాగా అంటుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగా ఉడికిందో, బాగా మగ్గింది. దీన్ని ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్‌లో తీసుకుంటే డైట్ చేసే వాళ్ళకి కూడా మామూలు వాళ్ళకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బా! ఆ టేస్టే వేరండి. దీంట్లో మ్యాగీ మసాలా, చాట్ మసాలా వేయడం వల్ల చాలా క్రంచీగా, టేస్టీగా వచ్చింది. చూస్తుంటే నోరూరుతుందండి. సూపర్‌గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.